ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అంతకంటే ముందుగా మనము ఈ అధ్యాయంలో ఏమి గమనించగలమంటే, దేవుణ్ణి మనము ఆశ్రయించి దేవుని యొక్క నీడలో మనము ఉన్నప్పుడు మనకు ఎటువంటి అపాయము కలగదు అని ఈ యొక్క అధ్యాయంలో మనము చూద్దాం రండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడలో విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడను. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. రాత్రివేళ కలుగు భయముకైనను, పగటివేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నువ్వు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. కాబట్టి ఈ వాగ్దానాన్ని మనము క్లెయిమ్ చేసుకుందాం.